హాయ్ హలో వెల్కమ్ టు వైట్ టేస్ట్. ఎప్పట్లాగే సార్ కొత్త రుచులను పరిచయించడానికి మేము రెడీ అయిపోయాం. మరి మీరు రెడీగా ఉన్నారు కదా చూడడానికి? ఎస్, అందుకోసం ఈరోజు మనం ఎక్కడికి వచ్చేసామంటే రోడ్ నెంబర్ 68 జూబ్లీ హిల్స్లో ఉంచిన ఉలవచారు రెస్టారెంట్కి. మరి అక్కడికి వచ్చాం, ఏం డిషెస్ టేస్ట్ చూపించబోతున్నారో తెలుసుకుందాం. హాయ్ పండు గారు. హాయ్ అండి. హౌ ఆర్ యు? బాగున్నానండి. ఓకే, సో ఈ రోజు ఏంటి మా వాట్ ఏ టేస్ట్ ప్రేక్షకులకి ఏం చూపించబోతున్నారు? స్టిక్ చిల్లీ వెజ్ అండి. స్టిక్ చిల్లీ వెజ్. సో ఫస్ట్ అయితే కనుక స్టిక్ చిల్లీ వెజ్ చేస్తారు కాబట్టి ఫ్రెండ్స్ చూసారు కదా, స్టిక్ చిల్లీ వెజ్ అంట. అసలు అది ఏంటి అనేది కూడా మనం వివరంగా కనుక్కుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసుకోవాలి కదా, అడిగేద్దాం. మరి స్టిక్ చిల్లీ వెజ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్పండి. ఆయిల్, జింజర్, గార్లిక్, గ్రీన్ చిల్లీ, ఆనియన్, చిల్లీ పేస్ట్, గ్రీన్ చిల్లీ సాస్, టమాటో సాస్, క్యాబేజ్, క్యారెట్, ఆలు, సాల్ట్, పెప్పర్, షుగర్, మైదా, కార్న్ఫ్లోర్. స్టిక్ చిల్లీ వెజ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసుకున్నారు కదా, మరి ఇప్పుడు ఎలా తయారు చేయాలి ఏంటి కనుక్కుందాం. పండు గారు, సో ఫస్ట్ ఏం చేయాలి? ముందుగా మనం బీనీస్ మనకి ఏదైతే ఉందో క్యారెట్, క్యాబేజీ మనం బాయిల్ చేసి పెట్టుకున్నామండి. క్యాబేజీని ఇలా బాయిల్ చేసి పెట్టుకున్న దాన్ని మనం బాల్స్ చేసుకుందామండి. మంచూరియా టైప్లో మంచూరియా కేసేసి మనం బాల్స్ చేసుకుంటాము. చిల్లీ వెజ్ కాబట్టి వెజ్ బాల్స్. దీనికి మనం చిన్న పీసెస్గా ఇలాగే కట్ చేసుకోవాలా? ఏమాత్రం పెద్ద పెద్దగా చాప్ నైస్గా చాప్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే ఓకే, సో క్యారెట్ క్యాబేజీ ఇది అంతే, బీన్స్ ఏం లేవుగా? యాడ్ చేసుకోవచ్చు అండి. మనం దీనిలో క్యారెట్ క్యాబేజీ వాడినాము. బీనీస్ కావాలంటే కూడా కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే, సో ఇంత ఫైన్ గా చాప్ చేసుకోవాలన్నమాట. ఆల్రెడీ మనం గ్రేట్ చేసుకున్నా సరిపోతుందా? గ్రేట్ చేసుకున్నా సరిపోతుంది. ఓకే, సో ఎస్, ఆల్రెడీ మీరు బాయిల్ చేసేసారు. బాయిల్ చేసి పెట్టుకున్నామండి. ఇప్పుడు దీన్ని మనం బాల్స్ కోసం, చిల్లీ బాల్స్ కోసం మనం బ్యాటర్ కలుపుకుందామండి. దీనిలో కొద్దిగా ఆలు అండి. ఆలు కూడా మీరు బాయిల్ చేసేసారు. ఓకే, సో ఇవన్నీ మెత్తగా మిక్స్ చేసుకోవాలన్నమాట. యా, అవునండి. కలుపుకునే ముందు మనం ముందుగా ఆయిల్ వేడి చేసేసుకుందాం. ఈ లోపు మనం ఓకే ష్యూర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగానే అది చేయడం బెటర్. బేసిక్గా మనకి ఇక్కడ ఆయిల్ అయితే వేడవుతూ ఉంటుంది, అటు సైడ్ మనం మిక్స్ చేసుకోవాల్సింది మిక్స్ చేసేస్తాం. సో ఇది అంటే ఫ్రై కదా, ఫుల్ ఫ్రై కదా, మనం డీప్ ఫ్రై చేస్తాం ఇవి. అవునండి. ఇప్పుడు మన దీనిలో బాల్స్కి వెళ్ళి కొద్దిగా సాల్ట్ కొద్దిగా తక్కువ వేసుకుందాం. కొద్దిగా జస్ట్ మనకి దానిలో సరిపోతుంది సార్. ఓకే, అంటే ఎందుకు తక్కువ వేసుకుంటున్నారు? మనం మళ్ళీ దీన్ని టాస్ చేస్తాం కాబట్టి దానిలో సాల్ట్ వేసుకుంటామంటే దీనిలో కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఓహో, ఓకే ఓకే. పెప్పర్, ఓకే, సాల్ట్ వేసుకున్నారు, పెప్పర్ పౌడర్ వేసుకుంటున్నారు, కొద్దిగా గార్లిక్ అండి. ఓకే, జింజర్, గ్రీన్ చిల్లీస్, మైదా, కార్న్ఫ్లోర్, కొద్దిగా గ్రీన్ చిల్లీ సాస్ అండి. ఓకే, అంటే ఇదేంటి కొంచెం స్పైసీగా ఉంటుందా? స్పైసీ, అవునా? అంటే పేర్లోనే మనకి చిల్లీ అని ఉంది కాబట్టి మనం దీంట్లో గ్రీన్ చిల్లీ సాస్ యూస్ చేశారు. అవునండి. ఓకే, ఇప్పుడు దీన్ని కలుపుకుందామండి. సో నాకు తెలిసి దీంట్లో మనకి వాటర్ కూడా పోయాల్సిన అవసరం రాదు కదా, ఎందుకంటే మనం ఆల్రెడీ అవునండి బాయిల్ చేసుకున్నాము. మరి దీనిలో మనకి ఆలు కూడా ఉంది కాబట్టి ఆలు మనకి పిండి పదార్థం కాబట్టి ఈజీగా మనకి అది మొత్తం కలిసిపోతుంది, వాటర్ కూడా అవసరం లేదు. అవును, ఇప్పుడు మనం క్యాబేజ్, క్యారెట్ ని ఇవన్నీ బాయిల్ చేసినప్పుడు ఆ నీళ్ళని గట్టిగా పిండేసుకొని ఒక దగ్గర పెట్టుకోవాలి. అవును, గట్టిగా పిండేసేయాలి. మనకి వాటర్ ఏమాత్రం లేకుండా కూడా వాటర్ మొత్తం తీసేసి ఇట్లా గట్టిగా పిండుకొని ఒక బౌల్లో పెట్టుకుని ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఓకే, వెరీ గుడ్. సో ఇప్పుడైతే మనం క్యాబేజ్, క్యారెట్ అండ్ అలాగే ఒక బంగాళదుంప వేసి బాయిల్ చేసిన తర్వాత దాంట్లో ఉప్పు, కొంచెం వైట్ పెప్పర్ పౌడర్ వేసుకున్నాము, అండ్ అలాగే గార్లిక్ వేసుకున్నాము, జింజర్ వేసుకున్నాం, గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాం, అంతే కదా. ఇంకొంచెం గ్రీన్ చిల్లీ సాస్ యాడ్ చేసుకున్నాం. యా, ఇది మొత్తం యాడ్ చేసుకుని ఇప్పుడు దీన్ని సేపు ఏమైనా పెట్టాలా సైడ్ కి? ఒక 5 minutes అలాగా అవసరం లేదా? అవసరం లేదండి. మనకి ఆయిల్ వేయడంగానే మనకి ఏ సైజ్ కావాలో బాల్స్ ఆ సైజ్ వేసుకుంటే సరిపోతుంది. ఓకే ఓకే ఓకే, సో నాకు తెలిసి ఆయిల్ కూడా మంచిగా హీట్ అయిపోయినట్టుంది కదా. అవునండి, మనం దీనికి బాల్స్ వేసేసుకుందాం మనకి ఎలా కావాలా. ఓకే, అంటే ఎలా కావాలంటే అలా, అంటే బాల్స్ చేసుకోవచ్చు లేకపోతే ఇంకే షేప్ అనేది చేసుకోవచ్చు? కాదండి, మనం చిన్న సైజులోనే వేసుకుందాం. ఇది మనం ఆల్రెడీ దీనిలో మైదా కార్న్ఫ్లోర్ వాడాం కాబట్టి పెద్ద పెద్దగా వేసుకుంటే మనకి మైదా కానీ కార్న్ఫ్లోర్ కానీ లోన పచ్చిగా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. అందుకని చిన్నగా వేసుకుంటేనే బాగుంటుంది. కరెక్టే. అంటే ఇలాంటివి మనం పెద్ద సైజులో తీసుకున్నాం అంటే లోపలంతా ఉడకదు, బయటంతా కూడా ఉడికిపోతుంది, ఫ్రై అయిపోతుంది యాక్చువల్గా. యా, ఎలా అయినా వేసేసుకోవచ్చు ఊరికే, జస్ట్ అలాగా అంటే పర్టికులర్ గా ఇదే షేప్ ఉండాలి అని అయితే ఏం ఉండదు. పునుగులు ఎలా వేస్తామో అట్లా వేసుకుంటే సరిపోతుంది. ఓహో,
ఓకే. సో ఏంటిది అంటే ఇది స్టార్టరా? స్టార్టర్ కిందండి. స్టార్టర్. ఏమైనా మిక్స్ చేయనా లేకపోతే అవసరం లేదు కాసేపు అవును చేయొచ్చు అంటారా? మొత్తం వేసేసిన తర్వాత ఒకసారి కలుపుతాం. ఓకే ఓకే చక్కగా. సో ఇవి మనకి మంచి రెడ్ కలర్ అంటే కొంచెం థిక్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలా లైట్గా ఉంటే సరిపోతుందా? లేదండి, మనకు బ్రౌన్ కలర్ వచ్చేంత మటుకు ఫ్రై చేసుకోవాలి. ఆ లోన ఉన్న పచ్చిదనం అంతా మనకి మొత్తం మంచి ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే బాగుంటుంది అనమాట. అంటే ఇది ఇది చైనీస్దా లేకపోతే ఏంటి అసలు? చైనీస్ స్టార్టర్. చైనీసే కదా. ఓకే. సో బాగా చాలా క్విక్గా అయిపోయింది యాక్చువల్గా. ఇలాంటి మన ఫ్రై ఐటమ్స్ అన్నీ కూడా కొంచెం ఆ స్టవ్ అంటే ఆ ఫ్లేమ్ అనేది కొంచెం లోలో పెట్టుకొని చేసుకుంటే సో దట్ మంచిగా ఫ్రై అవుతాయి. ఓకేనా, ఫ్రై అయిపోయిందండి. మనం ఇది ప్లేట్లో తీసేసుకుందామా? స్టవ్ అయితే నేను కొంచెం తగ్గించేసేసాను. అలా మంచి బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలన్నమాట. అవునండి, ఫ్రై అయిపోయినాయి. ఓకే. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మంచిగా అలా ఫ్రై అవ్వాలన్నమాట. మనం ఏం లేదు, చాలా చాలా సింపుల్ ప్రాసెస్. ముందర మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే ఏవైతే వెజిటబుల్స్ ఉన్నాయో అవి మంచిగా ఉడకబెట్టేసుకొని పెట్టుకుంటే దాని తర్వాత దాంట్లో వేసుకునే ఇంగ్రీడియంట్స్ ఇలా సింపుల్ ఊరికనే వేసేసుకున్నాం. మంచిగా ఆయిల్ వేడి చేసుకొని బాల్స్లో అంటే మనం పునుగులు ఎలా వేసుకుంటామో ఆ స్టైల్లో వేసేసుకొని మంచి థిక్ బ్రౌన్ అంటే మంచి ఫ్రై అయ్యేంత వరకు వెయిట్ చేసి అదిగో ఆ కలర్లో వచ్చినాయి అనమాట. మనం ఒక ప్లేట్లో తీసుకున్నాము. సో మరి దాని తర్వాత ఏంటి చేయాలి అడిగి తెలుసుకుందాం. పండు గారు అవైతే చేసేసుకున్నాం. మరి దాని తర్వాత ఇంకా ఏమి యాడ్ చేయాలి దాంట్లో? వీటికండి మనం మనకి ఇట్లా స్టిక్స్ దొరుకుతాయండి. ఓకే. ఈ టైప్లో మనం స్టిక్స్ తీసుకొని ఇప్పుడు దీనికి ఒక ఆనియన్, క్యాప్సికమ్, మనం ఏదైతే బాల్స్ చేసుకున్నామో ఈ మూడు ఒకదానికి ఒకటి తీసుకొని మనం టాస్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. ఒక ఆనియన్, మనం ఫ్రై చేసుకున్న వెజిటేబుల్, తర్వాత ఒక క్యాప్సికమ్ అండి. క్యాప్సికమ్ తర్వాత మళ్ళీ వెజిటేబుల్. ఇది ఆనియన్, క్యాప్సికమ్. అంటే చూడడానికి కూడా చాలా బాగుంది. అంటే ఎన్ని ఒక స్టిక్ కి 3 పెడతామా? ఇలా 3 పెట్టుకుంటే సరిపోతుంది. మనకి స్టిక్స్ పెద్దగా ఉంటే కనుక ఇంకెక్కువ తీసుకున్నా కానీ బాగుంటుంది. ఓకే. అంటే చాలా వెరైటీగా ఉంది యాక్చువల్గా, డిఫరెంట్గా. నేను ఒక్కొక్క స్టిక్కి ఒక ఆనియన్ అది ఏమంటారు అవి పెట్టేసేసి ఇంకా పైన క్యాప్సికమ్ పెడతారేమో అనుకున్నాను. బట్ ఒక స్టిక్కి మనం ఎన్నైనా పెట్టుకోవచ్చు అనే విషయం 3 అయితే కదండి మనకి కరెక్ట్ సరిపోతుంది. బాగుంటుంది, చూడండి తిన్నికి కూడా చాలా బాగుంటుంది. ఎక్కువ పెట్టుకున్నా కానీ స్టిక్స్ అనేది పెద్దగా ఉంటుంది. మనం చేసేటప్పుడు కూడా కొద్దిగా అన్ఈజీగా ఫీల్ అవ్వకుండా చిన్నగా చేసుకుంటే 3 పీసెస్ స్టిక్స్ చిన్నగా తీసుకుంటే బాగుంటుంది. ఓకే. అంటే నేను దీంట్లో ఈ లోపల ఏమైనా ఆయిల్ ఏమైనా పోయినా లేకపోతే అవసరం లేదా? అవసరం లేదండి, మనకి దీని టాస్క్ కొద్దిగా ఆయిల్ పడుతుంది. లైట్గా వాడుకుంటే సరిపోతుంది. అంటే ఆల్రెడీ ఫ్రై అయినాయి కాబట్టి ఎక్కువ ఆయిల్ అవసరం లేదు మళ్ళీ టాస్ చేయడానికి. రెడీ అయిపోయింది. మనం దీనికి ఇప్పుడు టాస్క్ రెడీ చేసుకుందామండి. ఓకే. ఓకే. సో లైట్గా అనమాట, ఎక్కువ ఆయిల్ అవసరం లేదు. కొద్దిగా అయితే సరిపోతుందని మనకి. ఓకే. ఫ్రై చేసుకోనికి మనం ఏదైతే దీనిలో గార్లిక్ ముందు దీనిలో మనం కొద్దిగా గార్లిక్ వేసుకున్నాము. ఓకే. కొద్దిగా గార్లిక్, జింజర్, చిల్లీస్, గ్రీన్ చిల్లీ దీన్ని మనం ఫ్రై చేసుకుందామండి మూడిట్లు మంచిగా. ఓకే. అంటే మంచిగా ఇవి కూడా లైట్గా వేగాలి కదా, ఆ పచ్చివాసన అంతా పోయేంత వరకు మనం వేపాలి, ఫ్రై చేసుకుందాం. సో ఇవి కూడా మంచిగా బ్రౌన్ కలర్లోకి వచ్చేసినట్టున్నాయి కదా. అవునండి. కొద్దిగా దీనిలో మనం చిల్లీ పేస్ట్ చేసుకుందాం. చిల్లీ పేస్ట్ వేసేసుకుందాం. మనకి రెడ్ చిల్లీ పేస్ట్ కూడా బయట దొరుకుతుంది కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, హ్యాపీగా కొనుక్కొని వేసుకోవచ్చు. చిల్లీ పేస్ట్, గ్రీన్ చిల్లీ సాస్ మళ్ళీ అంటే దాంట్లో వేసాము, మళ్ళీ దీంట్లో కూడా యూజ్ చేస్తున్నాము స్పైసీనెస్ కోసం, కొద్దిగా టమాటో సాస్, మొత్తం చిల్లీ వేసేసుకుంటే దానిలో ఉన్న మనకి మొత్తం కారమే కాకుండా కొద్దిగా స్వీట్నెస్ అనేది మనకు తగులుతుంటే దానిలో ఉన్న జ్యూస్ ఏదైతే ఉంటుందో ఆ టేస్ట్ అనేది మనకి కొద్దిగా డిఫరెంట్గా వస్తుంది, చాలా మంచిగా బాగుంటుంది. దీనిలో కొద్దిగా వాటర్ పోసుకుందామండి. కొద్దిగా వాటర్ పోసుకుందామండి, మరీ ఎక్కువగా కాదు. ఓకే. వెరీ లైట్. మంచిగా వాటర్ వేసుకుంటే ఏంటంటే మనకి రెడ్ చిల్లీ పేస్ట్ ఇవన్నీ కూడా కొంచెం గట్టిగా ఉంటాయి కదా. అవునండి. కొంచెం లైట్ వాటర్ పోసుకుంటే మొత్తం అంతా కరెక్ట్గా మిక్స్ అయ్యి మనం పట్టుకుంటుందండి. మనకి ఏదైతే మనం చేసి పెట్టుకున్నాం ముందుగాను అట్లన్నిటికి ఈ వాటర్ మనం వేసిన మసాలాలు ఏమన్నా కానీ అట్లా మంచిగా పట్టేసుకొని మనం తింటున్నప్పుడు జ్యూసీగా చాలా క్రిప్సీగా మనం వేసిన క్యాప్సికంలో ఉన్న స్పైసీనెస్, ఆనియన్లో ఉండే ఘాటు, తర్వాత మనం చేసిన బాల్స్లో ఉండే సాఫ్ట్నెస్ ఇవన్నీ కలిసి టేస్ట్ బాగుంటుంది.
ఓకే, సో ఇప్పుడు ఇది అయిపోయింది కదా, దీంట్లో ఇంకా మనం ఏమైనా సాల్ట్ వేసుకోవాలి? అవునండి, దీనిలో కొంచెం సాల్ట్. అందుకే దాంట్లో ఆల్రెడీ తక్కువ వేసుకున్నాం కాబట్టి దీంట్లో కూడా ఇంకొంచెం వేసుకుంటే అంటే సరిపోతుంది అనమాట, ఎగ్జాక్ట్ సరిపోయేటట్టుగా వేసుకోవాలి. కొద్దిగా వేసుకున్నాను. సేమ్ కొద్ది పెప్పర్, వైట్ పెప్పర్ పౌడర్. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న బాల్స్ని వేసేసుకున్నాం దీంట్లో. ఓకే, మంచిగా అది మొత్తం అటు ఇటు మిక్స్ అయ్యేలాగా తిప్పుతూ ఉండాలి. ఆరెల్స్ మనం టాస్ చేసుకున్నా సరిపోతుంది, కానీ టాసింగ్ అనేది కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి. మీకు టాస్ చేయడం వస్తేనే టాస్ చేసుకో, లేకపోతే మొత్తం వచ్చి మన మీద పడుతుంది. నెమ్మదిగా అలా అలా టాస్ చేస్తూ ఉండాలి ఎగ్జాక్ట్గా. ఇప్పుడు చూసారు కదా మొత్తం అంతా ఆ జ్యూస్ అంతా కూడా వీటన్నిటికీ ఎలాగా పట్టుకుందో. యా, దీనికి మసాలా అంతా పట్టేసుకున్న తర్వాత కొద్దిగా డ్రై చేసుకున్నాం. ఓకే, యాక్చువల్గా ఇది సేమ్ అంటే మంచూరియా కూడా ఇలాగే కదా, ఇంచుమించుగా ఇలాగే చేస్తారా? మధ్యలో వేసేసేసి మీరు ఏవైతే బాల్స్ ప్రిపేర్ చేస్తారో ఆ బాల్స్ వేస్ట్ చేస్తారో దానికి ఇంకొంచెం డిఫరెంట్ ప్రాసెస్ ఏమైనా ఉంటుందా? సేమ్ అండి, సేమ్ అట్లాగే చేసుకుంటే కొన్ని ఇంగ్రీడియంట్స్ అనేది మనం ఏదైతే మసాలాలో వాడతామో దానికి దీనికి కొద్దిగా తేడా ఉంటుంది, కొంచెం తేడా ఉంటుంది. ఓకే ఓకే, సో ఇది అయిపోయినట్టేనా ఇప్పుడు? అయిపోతుంది. కొద్దిగా ఫ్రై చేసుకుందాం. ఏదైతే మనకు మసాలా మొత్తం అట్లా పట్టేసుకునేదంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఓకే ఓకే, సో మంచిగా పట్టుకొని మనం ఏదైతే వాటర్ పోసుకున్నామో ఆ వాటర్ అంతా కూడా దీంట్లో ఇంకేటట్టుగా మనము టాస్ చేసుకుంటూ ఉండాలన్నమాట మొత్తం. యా యా, ఓకే అండి, అయిపోయింది. ఇది తీసేసుకుందాం సర్వింగ్లో. మనం మంచిగా టాస్ చేసుకునేది ఎలా ఉండాలి అంటే మనకి ఏదైతే ఆనియన్ కానీ క్యాప్సికమ్ కానీ పెట్టుకున్నామో అది బయటికి ఊడి వచ్చేసేది, మరీ అంత గట్టిగా టాస్ చేయకుండా స్లోగా మెల్లిగా టాస్ చేసుకుంటూ ఉండాలి. సో దట్ ఎగ్జాక్ట్గా అలా స్టిక్కి అలా ఉండిపోతాయి అనమాట, లేకపోతే మొత్తం ఊడి వచ్చేస్తాయి. యా, ఓకే అండి, దీనికి మనం కొద్దిగా గార్నిష్ చేసేసుకుందాము. యాజ్ ఇట్ ఈజ్గా వచ్చారంటే ఫేమస్ కాబట్టి ఇక్కడ ఆనియన్ వాడతాం కాబట్టి సేమ్ మనం ఆనియన్తో కొద్దిగా గార్నిష్ చేసుకుందాం. అండ్ ఆల్సో క్యారెట్స్, క్యారెట్ ఫ్లవర్. స్టిక్ చిల్లీ వెజ్ రెడీ అయింది. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ష్యూర్గా బావ్ కదా, అసలు చూడడానికి ఎంత బాగుందో కలర్ఫుల్గా. బట్ లెట్ ఇస్ టేస్ట్ ఇట్ అనమాట. డెఫినెట్గా నేను ష్యూర్గా టేస్ట్ చేసి చెప్పేస్తాను. ఎలాగో క్యాప్సికమ్ ఆనియన్ ఒక మంచూరియా ఉంది కాబట్టి మనం మంచిగా ఆ మూడు కలిపి టేస్ట్ చేద్దాం. చాలా 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 టేస్టీగా ఉంది. అసలు స్పైసీగా తినేవాళ్ళు దీనిని విపరీతంగా ఇష్టపడతారు. అండ్ అఫ్కోర్స్ మనకు కావాల్సిన ఇంకొంచెం స్పైసీనెస్ అంటే కొంచెం కారం తక్కువ కూడా వేసుకోవచ్చు. బట్ బ్రహ్మాండంగా ఉంది, తప్పకుండా మీరు ట్రై చేయండి. పండుగరు ఇరగ తీస్తారండి, సూపర్, నిజంగా చాలా చాలా బాగుంది.